రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ మలక్పేట కాల్పుల కేసు దర్యాప్తు మరింత స్పీడప్ అయింది. కాల్పుల కేసులో ముమ్మర విచారణ కొనసాగుతుంది. నిందితులు రాజేష్, సుధాకర్, శివ, భాషగా పోలీసులు గుర్తించారు. కంట్లూరులో భూతగాదాలే చందు నాయక్ హత్యకు కారణమని నిర్ధారించుకున్న పోలీసులు కొంతకాలంగా రాజేష్, చందు నాయక్ మధ్య గొడవలు జరుగుతున్నట్లుగా తెలిపారు. ఇప్పటికే దర్యాప్తును వేగవంతం చేస్తున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు స్టడీ చేస్తున్నారు. హైదరాబాద్ మలక్పేట కాల్పుల కేసు దర్యాప్తు మరింత స్పీడప్ అయింది. కాల్పుల కేసులో ముమ్మర విచారణ కొనసాగుతుంది. నిందితులు రాజేష్, సుధాకర్, శివ, భాషగా పోలీసులు గుర్తించారు. కంట్లూరులో భూతగాదాలే చందు నాయక్ హత్యకు కారణమని నిర్ధారించుకున్న పోలీసులు కొంతకాలంగా రాజేష్, చందు నాయక్ మధ్య గొడవలు జరుగుతున్నట్లుగా తెలిపారు. ఇప్పటికే దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు స్టడీ చేస్తున్నారు. హైదరాబాద్ మలక్పేట కాల్పుల కేసు దర్యాప్తు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్లైన్ అందిస్తారు. రత్నకుమార్, నిన్న ఉదయం తెల్లవారుజామున 7 గంటల ప్రాంతంలో మలక్పేట పోలీస్ స్టేషన్ లిమిట్ లోని శాలివాహన నగర్ పార్క్ లో వాకింగ్ కి వెళ్లిన సిపిఐ లీడర్ చందు నాయక్ పైన కాల్పులకు తెగబడ్డారు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు. 5 రౌండ్ల పాటు కాల్పులు జరిపి అతని హత్యకు కారణమయ్యారు. 5 రౌండ్ల పాటు కాల్పులు జరగడంతో చందు నాయక్ అక్కడికక్కడే కుప్పకూలిపోయి తీవ్ర రక్తస్రావంతో ప్రాణాలు విడిచారు. ఇన్సిడెంట్ గత 24 గంటల నుంచి చర్చనీయాంశంగా మారింది. నిందితులను ఖచ్చితంగా పట్టుకొని కఠినంగా శిక్షించాలంటూ కూడా వైపున సిపిఐ నేతలు, మరోవైపు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పెద్ద ఎత్తున ఉస్మానియా ఆసుపత్రి వద్ద ఎక్కడైతే చందు నాయక్ పోస్ట్ మార్టం ప్రక్రియ నిర్వహిస్తున్నటువంటి హాస్పిటల్ వద్దకు చేరుకొని పోలీసులతో కొంత గట్టిగా వాళ్ళని ఇమీడియట్ గా పట్టుకోవాలి అనే విషయాలను కూడా తెలియజేశారు. అయితే ఈ క్రమంలోనే పోలీసుల యొక్క దర్యాప్తు అనేది ఒకవైపున వేగవంతమైంది. నిందితులను పట్టుకునేందుకు దాదాపు 10 బృందాలను ఏర్పాటు చేశారు. 10 బృందాలను ఏర్పాటు చేసి త్వరలోనే వారిని పట్టుకొని అరెస్ట్ చేస్తామంటూ విషయాన్ని కూడా వాళ్ళకి కుటుంబ సభ్యులకు, అలాగే ఎవరైతే ఉస్మానియా ఆసుపత్రికి పోస్ట్ మార్టం జరుగుతున్నటువంటి ప్రాంతానికి వచ్చినటువంటి వ్యక్తులకు హామీ కూడా ఇవ్వబడుతుంది. అయితే జరిగినటువంటి హత్య కేసుకు సంబంధించి దర్యాప్తులో కొన్ని కీలక విషయాలు వెల్లడైనట్లు తెలుస్తుంది. కాల్పుల కేసులో ముమ్మర విచారణలో భాగంగా ఈ యొక్క హత్యకు పాల్పడింది రాజేష్, సుధాకర్, శివ, భాషగా పోలీసులు గుర్తించారు. గతంలో గుంటూరులో జరిగినటువంటి భూతగాదాల కారణంగానే చందు నాయక్ హత్యకు గురయ్యాడు. ఈ వివాదాలను దృష్టిలో పెట్టుకుని హత్య చేశారు అనేటువంటి విషయాన్ని ప్రస్తుతానికి పోలీసులు భావిస్తున్నారు. కొంతకాలంగా రాజేష్, చందు నాయక్ మధ్య గొడవలు జరుగుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే దర్యాప్తును వేగవంతం చేసినటువంటి పోలీసులు సీసీ ఫుటేజ్ లను పరిశీలిస్తూ ఉన్నారు. ఎక్కడైతే శాలివాహన నగర్ పార్క్ వద్ద ఒక కాల్పుల ఘటన అనేది చోటు చేసుకుందో ఇప్పుడున్నటువంటి పరిసర ప్రాంతాల్లోని సీసీ ఫుటేజ్ ను పరిశీలించి నిందితులను ఐడెంటిఫై చేసేందుకు తీవ్ర ప్రయత్నాలను చేస్తూ ఉన్నారు. ఇక గతంలో రవీంద్రాచార్య అనేటువంటి వ్యక్తితో సైతం చంద్రు నాయక్ మధ్య విభేదాలు ఉన్నాయి. ఇద్దరు సిపిఐలో ఉన్నప్పటికీ కూడా తోటి స్నేహితుడే అయినా కూడా చందు నాయక్ మీద తన యొక్క ఎదుగుదలను ఓర్వలేక ఈ రకమైనటువంటి కుట్రకు పాల్పడ్డాడు. రవీంద్రాచార్య అనేటువంటి వ్యక్తి యొక్క పాత్ర కూడా ఉందనేటువంటి విషయాన్ని ఇక్కడ కొంతమంది బంధువులు కూడా యొక్క అనుమానాలను వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే వీటన్నిటి మీద ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తూ ఒకవైపున దర్యాప్తులో భాగంగా ప్రధాన నిందితులు ఎవరైతే 4-వీలర్ లో వచ్చి కారులో చందు నాయక్ పార్కు బయట కనిపించగానే వాకింగ్ చేసుకుని రిటర్న్ అవుతున్నటువంటి సందర్భంలోనే కుటుంబంతో ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా తను వేరుగా ఉండటాన్ని గమనించి ఎటాక్ కాల్పులకు తెగబడ్డారు. అనంతరం కళ్ళల్లో కారం కూడా అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. సో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలను పరిశీలించి ప్రస్తుతానికి నిందితులు ఈ నలుగురుగా భావిస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళని పట్టుకునేందుకు కూడా పలు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
రత్నకుమార్, నిందితులు రాజేష్, సుధాకర్, శివ, భాషగా పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ఈ మర్డర్ సీన్ ని మొత్తం రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉందో పోలీసులు ఏమంటున్నారు రత్నకుమార్? మొదట నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టిన తర్వాత వారిని పట్టుకున్న తర్వాత వారిని అదుపులోకి తీసుకొని విచారణ చేసేటువంటి అవకాశం ఉంటుంది. విచారణ చేసిన తర్వాత ఏ రకంగా చందు నాయక్ హత్యకు కుట్ర పన్నారు, ఏ రకంగా పథక రచన చేశారు అనేది నిందితులను పట్టుకొని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసిన తర్వాత రీకన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. సో ఈ క్రమంలోనే మొదటగా ఇప్పుడు నిందితులు ఇంకా పోలీసుల అదుపులో లేరు కాబట్టి వారిని పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ప్రస్తుతం వారి కోసం గాలింపు చర్యలు అనేవి చేస్తూ ఉన్నారు. 10 బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తూ ఉన్నారు. ముఖ్యంగా వారు ఎక్కడెక్కడ ఎటువైపు నుంచి వచ్చారు అనేది ప్రస్తుతం సీసీ ఫుటేజ్ ద్వారా పూర్తిగా డేటా మొత్తాన్ని కూడా రికవర్ చేసుకున్న తర్వాత వారి యొక్క మూవ్మెంట్స్ మొత్తాన్ని కూడా పరిశీలించి వారి యొక్క వెహికల్ నెంబరు అలాగే మొత్తం ఎంతమంది ఉన్నారు ఇప్పటికే నలుగురిని ఐడెంటిఫై చేసినటువంటి నేపథ్యంలోనే ఈ నలుగురు చందు నాయక్ మీద అటాక్ చేయడానికి సంబంధించినటువంటి రీజన్స్ మొత్తాన్ని కూడా తెలుసుకొని దానికి బాధ్యులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, ప్రధాన పాత్రదారులు, సూత్రధారులను పట్టుకొని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత కుట్ర ఏ విధంగా జరిగిందనేది సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తారు. రైట్, థ్యాంక్ యూ.